నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి తరం పిల్లలు పుస్తకాలకు దూరం అవుతున్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా పుస్తకాలు చదవడం మానేస్తున్నారు. కంప్యూటర్లు సెల్లులే కాలక్షేపానికి నేస్తాలుగా మారిపోయాయి. పుస్తకం చదవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దలు. కానీ నేడు సెల్లే హస్తభూషణంగా మారిపోయింది. అలవాటు కాస్త వ్యసనం అయ్యింది. ఇక పిల్లలు టీవీ చూడడం, కంప్యూటర్లో అంతర్జాలాన్ని శోధించడమే జ్ఞానాన్ని పెంపొందించుకునే మార్గంగా ఎంచుకున్నారు. తల్లిదండ్రులు ఆ మార్గాన్నే ప్రోత్సహిస్తున్నారు. కానీ పిల్లలు పెరిగే కొద్దీ వారికి మంచి అలవాట్లు తల్లిదండ్రులే నేర్పాలి. పుస్తక పఠనాన్ని తప్పకుండా అలవాటు చేయాలి. 100 మంది మనుషులు నేర్పలేని జ్ఞానాన్ని ఒక మంచి పుస్తకం ఇస్తుంది. పిల్లల్ని పుస్తక ప్రియులుగా ఎలా మార్చాలో చెప్పుకుందాం. ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడ అమృత మాల్లోని శ్రీశామ్ జ్యువెలరీస్కి వచ్చేసింది. మనతో ఉన్నారు ప్రశాంత్ గారు. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? ఇవాళ మా షాపింగ్ సరిగమలో మా సకులకి ఏం చూపిస్తున్నారు? గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. బ్లాక్ బీడ్స్ అంటే నల్ల పుస్తల చైన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఈ లాకెట్స్ వచ్చేసి డైమండ్ డిజైన్ అండి. ఇక్కడ అక్కడక్కడ మొత్తం సీజెట్స్ స్టోన్స్ పెట్టేసాను చూడండి. మధ్యలో ప్లెయిన్ గోల్డ్ చాలా నీట్ గా అందంగా వర్క్ చాలా బాగుంది చూడండి. ఇవి మీకు చూడడానికి రియల్ డైమండ్ లోనే ఒక బ్లాక్ బీడ్స్ చేసినట్టు కనిపిస్తాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నెక్ పీస్ కాబట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు 16 ఇంచెస్ లెంత్ చేస్తాము. ఇంకా ఆల్టరేషన్ చేసి మీరు లాంగ్ 18 ఇంచెస్ కావాలంటే 18, 14 ఇంచెస్ కావాలంటే 14 ఇంచెస్ కూడా చేయించుకోవచ్చు అండి. ఓకే, సో వాళ్ళ కస్టమర్స్ ని బట్టి సైజ్ ని బట్టి లాంగ్ కావాలన్నా లాంగ్ షార్ట్ తీసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. అండ్ ఎక్కువగా చుడీదార్స్ ఆఫీస్ వేర్ వాళ్ళకి ఏంటంటే షార్ట్ ఉంటే ఇంకా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఓకే అండి, సో మనకి ఇది ఎంత పడుతుంది? ఈ రేంజ్ వచ్చేసి మీకు 650, 700, 500 700 30% డిస్కౌంట్ అంటే ఇంకా తక్కువకి వస్తుంది. 450కి వచ్చేస్తుంది. వావ్, చాలా బాగుందండి ఈ కలెక్షన్. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ లాకెట్ దీనికి మెయిన్ ప్రిటీగా ఉంది. చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇందులో మీకు జనరల్ గా మీరు వైట్ స్టోన్స్ ఎక్కువ చూస్తుంటారు, కానీ ఇందులో వెరైటీగా మీకు బ్లాక్ బీడ్స్ కి పెండెంట్ లో కూడా బ్లాక్ సీజెడ్ స్టోన్స్ యాడ్ చేశారండి. ఇంకా డిజైన్ వచ్చేసి చూడండి, మీరు 2 పుస్తల డిజైన్ లాగా కనిపిస్తుంది. పాతకాలం ట్రెడిషనల్ గా ఉంటుంది. ఎట్ మీరు ఇంకా బ్లాక్ స్టోన్స్ సీజెడ్స్ వచ్చింది, సింగిల్ లైన్ షార్ట్ చైన్ వచ్చింది కాబట్టి ట్రెండీగా కూడా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది చూడండి. ఆ గోల్డ్ లుక్ బాగా తెలుస్తుంది కూడా. అవునండి, చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇందులో మీకు కొంచెం గ్రాండ్ గా చేస్తాము. 2 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేసామండి. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ కొంచెం లావుగా 2 వరుసలు వచ్చాయి కాబట్టి కొంచెం పెండెంట్ సైడ్స్ కూడా చాలా పెద్దగా పెట్టేస్తారు చూడండి. పెండెంట్ స్టోన్స్ కి వచ్చేస్తే కూడా మీకు లేటెస్ట్ గా మార్కెట్ లో వచ్చాయి. ఇవి వైట్ స్టోన్స్ కాకుండా, బ్లాక్ స్టోన్స్ కాకుండా ఇవి గోల్డెన్ కలర్ స్టోన్స్ అండి. లైట్ గోల్డెన్ టోపాజ్ స్టోన్ అంటాం ఇందులో మేము. ఇది జనరల్ గా రియల్ లో మీకు పుష్యరాగం అనే స్టోన్ వస్తుంది. అది చాలా అందంగా కనిపిస్తుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. అలాంటి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇలా లైట్ ఎల్లో టోపాజ్ ఇది తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి. దానికి తోడుగా మధ్యలో ఒకటి రూబీ, ఒకటి స్టోన్ కాంట్రాస్ట్ పెట్టేశారు, రియల్ రూబీ. పైన 2 సౌత్ సీ పర్ల్స్, కింద ఒకటి సౌత్ సీ కాకుండా కొంచెం షేడ్ వేరే ఉంది, పింకిష్ షేడ్ పర్ల్ ఒకటి పెద్ద సైజ్ పెట్టేసాము. కంప్లీట్ గా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. అండ్ మనకి నెక్లెస్ లు ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళకి ఇది వేసుకుంటే సరిపోతుంది. జనరల్ గా ఇవి డైలీ యూస్ చైన్స్ కాబట్టి మీకు కొంచెం హెవీ లుక్. ఇప్పుడు జనరల్ గా సింగిల్ లైన్ మీరు సల్వార్ సూట్స్ వాటి మీద వేసుకుంటే సింగిల్ లైన్ కనిపిస్తుంది, కానీ సారీస్ వేసుకుంటే 2 లైన్స్ వేసుకుంటే చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. అండ్ ఈ స్టోన్స్ దీనికి ఎక్కువగా హైలైట్ గా ఉంది. పార్టీ వేర్ లో కూడా వాడుతున్నారు ఈ మధ్య. లాంగ్ హారం ఒకటి మీరు కాసుల పేరు అలాంటివి ట్రెడిషనల్ వేసుకొని 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇలా పార్టీ వేర్ లో కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది రేంజ్ వచ్చేసి 1200 అండి. 850కి వచ్చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. ఈ రోజు మీకు ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టోన్స్ లో చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ లోనే డిఫరెంట్ స్టోన్స్ వచ్చేసాయి.
ఓకే. బ్లీడ్స్ అంటే జనరల్ గా మీరు పూసలు అంటారు, అవును. ఈ మధ్య పూసలు కాకుండా షైనీ కటింగ్ బీడ్స్ వస్తున్నాయండి. ఓకే. వీటిని బ్లాక్ డైమండ్స్ అంటారు జనరల్ గా, కానీ ఇవి బ్లాక్ స్పినల్ అని ఒక స్టోన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు గోల్డ్ లో కూడా అల్లి చాలా బాగా చేస్తున్నారు. ఓకే. మేము కూడా 1 గ్రామ్ గోల్డ్ లో చేపించామండి. ఈ బ్లాక్ స్పినల్ వచ్చేసి చూడండి, మీకు స్టోన్ వచ్చేసి మొత్తం షైనింగ్ కనిపిస్తుంది. మీకు వేసుకుంటే దూరం నుంచి నల్ల పూసలు లాగానే కనిపిస్తుంది, కానీ ఈ పూసలు కావు, స్టోన్స్. ఓకే. దీనికి చక్కటి డిజైన్ ఒకటి చేశారు చూడండి, నెక్లెస్ లాగా నిండుగా కనిపిస్తుంది. కింద ఒకటి వచ్చేసి సీజెడ్స్ అండ్ రూబీ లాకెట్ ఒకటి పెట్టేశారు, దానికి ఒక ముత్యం డ్రాప్ ఒకటి పెట్టాము. మళ్ళీ వీటికి 1 2 3 4 5 అటు ఇటు 5 బిల్లలు లాగా, ఒకప్పుడు పాతకాలంలో చాలా వాడేవారు, 9 బిల్లలు వేసుకొని నల్ల పూసలు చేసేవారు. ఆ ట్రెడిషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాయి. ఇందులో 11 లాకెట్లు వచ్చేసాయి, చిన్న చిన్నవి, నిండుగా అందంగా కనిపిస్తాయి చూడండి. అవునండి, ఒక నెక్లెస్ లాగా ఉందండి. ఇంకా అసలు అంటే ఫంక్షన్స్ లో ఇది ఒకటి వేసుకున్నా కూడా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డైలీ వేర్ లో కూడా వేసుకోవచ్చు మీరు, చాలా అందంగా కనిపిస్తాయండి. ఓకే. ఇది మనకి ఎంత పడుతుంది? రేంజ్ వచ్చేసి తక్కువనే అండి, 1200 రూపీస్, 850కి వస్తుంది డిస్కౌంట్ తర్వాత. వావ్, చాలా బాగుందండి. అండ్ దీనికి డిజైన్ కూడా హైలైట్ గా. అవునండి. ఓకే. నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇవి కూడా బ్లాక్ డైమండ్స్ తోనే చేశారండి. ఇందాక మీకు ప్లెయిన్ బ్లాక్ డైమండ్స్ చూసారు కదా, ఇవి మధ్యలో మీకు గోల్డ్ కలర్ తీగతో అల్లేసారండి. మొత్తం ఇది చుట్టూ బ్లాక్ డైమండ్స్ కి గోల్డ్ తీగ అల్లేసి 2 లైన్స్ బ్లాక్ డైమండ్స్ వచ్చేసాయండి. వీటిలో ఇందులో ఒక చిన్న వైట్ సీజర్ స్టోన్స్ చాలా అందంగా ఉంది చూడండి. పెండెంట్ వచ్చేసి మీకు పైన ఒకటి 7 స్టోన్ ఫ్లవర్ లాగా ఇచ్చేసారు, కింద ఒకటి రౌండ్ షేప్ మొత్తం నిండుగా వైట్ స్టోన్స్ వచ్చేసింది. 2 లైన్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది కూడా మీరు డైలీ వేర్ కానీ మరి కొంచెం సెమీ ఫార్మల్ లాగా కూడా వేసుకోవచ్చు. వీటికి మీరు మ్యాచింగ్ ఏదైనా సీజెడ్స్ జుమ్కీస్ కానీ స్కర్ట్స్ కానీ మ్యాచ్ చేసుకొని ఒక సెట్ లాగా కూడా చేసుకోవచ్చు. అవునండి. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది రేంజ్ వచ్చేసి 1800 రూపీస్ రేంజ్ అండి. ఓకే. ఎందుకంటే గోల్డ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆల్సో మనకి లాకెట్ చాలా బాగుంది. ఇదంతా మొత్తం మీకు అల్లడం చాలా గట్టిగా హ్యాండ్ మేడ్ వర్క్ ఉంటుంది, దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ కలెక్షన్ బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, చాంద్మాలిలోనే ఇంకో డిజైన్ చూపిస్తాను మీకు. ఇది కూడా హాఫ్ మూన్. ఇందులో స్టోన్స్ ఎక్కువ సీజర్ స్టోన్స్ వాడామండి. కింద అన్ని మొత్తం ఫుల్ నిండుగా వైట్ సీజర్ స్టోన్స్, రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో కాంట్రాస్ట్ గా. ఇక్కడ ఇందులో మధ్యలో కూడా ఒక ముత్యం డ్రాప్ ఒకటి హ్యాంగ్ అయింది చూడండి. లాకెట్ చాలా అందంగా ఉంది. ఇంకా గ్రాండ్ గా కనిపించడానికి ఇది పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పైన ఇది 1 2 3 4 5 6 7 మొత్తం అటు 7 ఇటు 7 రెడ్ గ్రీన్ స్టోన్స్ డ్రాప్ లాగా హ్యాంగ్ చేశారు. ఆ డ్రాప్స్ కి మళ్ళీ కింద ముత్యాలు హ్యాంగ్ చేయడం అయింది. ఇది చాలా అందంగా చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక నెక్లెస్ లాగా ఉంది. ఒక నెక్లెస్ లాగానే నల్ల పూసలు వేసుకున్నట్టుంది, అలాగే నెక్లెస్ పెట్టుకున్నట్టు కూడా ఉంది. ఓకే అండి. అండ్ దీంట్లో ఇవి పర్ల్స్ యాడ్ చేయడం వల్ల లుక్ ఇంకా అంటే వైట్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఆల్వేస్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చైన్ కూడా వచ్చేసి మీకు ప్లెయిన్ మనం పూసలు చూస్తాం కదా, బ్లాక్ నల్ల పూసలు, ఆ చైన్ వేసాం చూడండి. దానివల్ల ఈ బీడ్స్ మొత్తం చాలా నీట్ గా అందంగా హైలైట్ అవుతున్నాయి. 3 రోస్ వచ్చేసి బాగా సన్నయి నల్ల పూసలు పెట్టేసాం. అవునండి. సో మీకు షార్ట్ కావాలంటే షార్ట్ గా, ఇంకా పొడుగుగా కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మనం దారంతో కుచ్చేసిందండి జనరల్ గా, కానీ ఇలాంటి డిజైన్స్ షార్ట్ లోనే చాలా బాగుంటాయి. మీరు లాంగ్ చేసుకుంటే దీనికి తెలియదు, ఎందుకంటే మనకు లాకెట్స్ లాగా వచ్చాయి కాబట్టి మీకు షార్ట్ గా పెట్టుకుంటేనే నీట్ గా కనిపిస్తాయండి. అవునండి. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది రేంజ్ వచ్చేసి 2000 అండి, డిస్కౌంట్ తర్వాత 1400 పడుతుంది. వావ్, చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మొత్తం అన్ని 4 లైన్స్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ చేసామండి. ఇందులో గోల్డ్ తీగలు కానీ ప్లెయిన్ గోల్డ్ కానీ అలా ఏముండదు. మీకు డల్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, గోల్డ్ కాదు కదా అని అనుకోవడానికి ఏముండదు. ఇలాంటి ప్లెయిన్ చైన్ వేసుకుంటే నల్ల పూసలు చాలా అందంగా కనిపిస్తాయి. దీనికి మ్యాచింగ్ గా మీకు సెట్ లాగా కంప్లీట్ సెట్ లాగా ఇచ్చేసారు చూడండి. ఈ సెట్స్ కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేసింది మొత్తము. ఒక డ్రాప్ షేప్ లాకెట్ వచ్చేసి ఒక మధ్యలో రూబీ డ్రాప్ ఒకటి పెట్టేసి కింద 3 ముత్యాలు సింపుల్ గా చాలా అందంగా నీట్ గా చేశారండి. రేంజ్ వచ్చేసి కూడా తక్కువ అండి, 1200 రూపీస్ రేంజ్, 850కి వస్తుంది డిస్కౌంట్ తర్వాత. అన్నిటికీ 1 ఇయర్ వారంటీ వస్తుంది గోల్డ్ ప్లేటింగ్. ఓకే. సో ఏదైనా సరే మనకి 30% డిస్కౌంట్ అనేది కామన్. ఓకే అండి. సో ఇవాళ మా షాపింగ్ సారిగమలో బ్లాక్ బీడ్స్ లోని మంచి కలెక్షన్స్ మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. పుస్తకాలు చదవడం వల్ల పిల్లలు వయసుకు తగిన మానసిక పరిపక్వతను పెంపొందించుకుంటారు. సమయం సందర్భానుసారంగా ఇంట్లో బడిలో ఎలా మెలగాలో తెలుసుకుంటారు. కానీ నేటి తరం పిల్లలను పుస్తకాల వైపు మరల్చడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఎందుకంటే వారి జీవన పరిస్థితులతో పాటు పాఠశాల, ఇళ్లలో ఉన్న వాతావరణం కూడా మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా బాల సాహిత్యం పుస్తకాలను కొని ఇంట్లో వారికి అందుబాటులో ఉంచాలి.
వారిని చదువుకోమని చెప్పడమే కాకుండా వారంలో ఒక్క రోజైనా వారితో కలిసి పుస్తకాల్లోని కథలు చదివి వారికి వివరించాలి. వాళ్ల చేత చదివించాలి. వారిలో పుస్తకం పట్ల ఆసక్తిని రేకెత్తించాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకమే మార్గమని ఆచరణాత్మకంగా తెలియచేయాలి. మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు రాగిణి. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఒక అమ్మాయికి 25 సంవత్సరాలు. మాది ఉమ్మడి కుటుంబం. నా భర్తకు తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంటే చాలా ప్రీతి. అన్ని బాధ్యతలు తనే నిర్వర్తిస్తారు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా తన గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. తనకు ఈ మధ్యనే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. బాగా చిరాగ్గా ఉంటోంది. తన నాయనమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులు తనను కరెక్ట్ చేయాలని చూసినప్పుడు తనకు బాగా కోపం వస్తోంది. ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతోంది. అది మా మీద చూపిస్తోంది. రీసెంట్గా తను మమ్మల్ని ఇష్టపడటం లేదు. మేము తన్ను రిజెక్ట్ చేస్తున్నామని భావిస్తోంది. మాకు అల్టిమేటం ఇచ్చేసింది. మీకు మీ కుటుంబ సభ్యులు కావాలా, నేను కావాలా తేల్చుకోమన్నది. మా హస్బెండ్ ఆయన కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మాయికి ఎలాగైనా నచ్చచెప్పమని ఆయన నాపైనే వదిలేశారు. నేను చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నాను. నాకేదైనా మంచి సలహా ఇవ్వగలరు అని రాస్తున్నారు మేడం. ఓకే, ఇక్కడ రాగిణి గారు రాశారు వాళ్ళ అమ్మాయి సమస్య గురించి. ముఖ్యంగా రాగిణి గారు మీరు ఇంపార్టెంట్ విషయాలు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా మీ ఇన్లాస్ అంటే గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇష్టం లేదు అని. అట్ ద సేమ్ టైం ఆమె ఎదిగే వయసులో కూడా తనకు అనిపిస్తుంది ఏంటంటే, తనని నెగ్లెక్ట్ చేసి మీరు అంటే గ్రాండ్ పేరెంట్స్కి లేకపోతే మీ హస్బెండ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్య నిన్న మొన్న వచ్చింది కాదు. మీ అమ్మాయికి ఎప్పటి నుండో అంటే చిన్నప్పటి నుండి కూడా తను నివసించేటువంటి కుటుంబ సభ్యులంటే ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద సమస్యగా ఇప్పుడు ఎందుకు మారింది అంటే, క్రమేణా తనకి వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా అభిప్రాయాలు అనేవి పటిష్టంగా అవుతాయి. వ్యక్తిత్వ వికాసంలో కూడా మంచో చెడో ఏదైనా కూడా ఎలాగైతే వాళ్ళు పెరుగుతూ నర్చర్ చేస్తూ ఉంటారో ఆ భావాలు అనేవి బాగా నాటుకుపోయి ఉంటాయి. ఇక్కడ మీరు ఏంటంటే చిన్నప్పుడే తను అయిష్టత ప్రదర్శిస్తుంది అంటే కారణాలు విశ్లేషణ చేయడము, లేకపోతే ఒక హార్మోనీ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మీకు తెలుసు మీ హస్బెండ్ మీ ఇన్లాస్ని వదిలేయలేరు, వాళ్ళ కుటుంబ సభ్యులంటే ఆయనకి ఎనలేని ప్రీతి అని రాశారు. అలాంటి సమయంలో ఏంటంటే ఈ పాపకి వాళ్ళు ఏ విధంగా అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఇన్కల్కేట్ చేయడానికి తల్లిదండ్రులుగా వీళ్ళు ఏం చేశారు అన్నది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ అమ్మాయికి అసలు ఎందుకు ఇష్టం లేదు. లేకపోతే ఇంకో విషయం కూడా రాశారు ఏంటంటే, వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడల్లా మీకు ఎనలేని కోపం వచ్చేస్తుంది, వ్యతిరేక భావన వస్తుంది, వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఆమె డెవలప్ చేసుకుంటుంది. అంటే వాళ్ళు కరెక్ట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది. యూజువలీ జాయింట్ ఫ్యామిలీస్లో చూస్తే ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఒకటే మాట వచ్చేది. ఇప్పుడు కాలంలో ఏంటంటే మాట్లాడే విధానం, సంభాషణ శైలి కూడా పద్ధతిగా లేకపోతే అందరూ కూడా వాళ్ళ పర్సనల్ స్పేస్ గౌరవించట్లేదు అని ఈ కాలం యువత ఎక్కువగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోని ఇంకోటి మీరు రాసిన దాని ప్రకారం మీ హస్బెండ్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మా అమ్మాయికి ఎందుకు ఇలా ఫీల్ అవుతుంది, లేకపోతే తన భావాలు ఎందుకు ఇలా ఉన్నాయి, వాటిని సరిచేయడానికి ఏ విధంగా వీళ్ళు చేయొచ్చు. తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు పిల్లలు కరెక్టే చేయాలి, అంటే మనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని మనం సరిదిద్దుకోవాలి. లేకపోతే ఎదిగే పిల్లలకి మనకు అనుకూలంగా ఎలాగ మనం బాండ్ ఫామ్ చేసుకోవాలి అన్నది అలా ఆలోచన చేయనటువంటి కోణంలోని ఇలాంటి సమస్యలు ఎస్పెషల్లీ అడాలసెంట్ ఏజ్లోని తలెత్తుతాయి. ఇంపార్టెంట్ విషయం మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదేమైనా కానీ మెచ్యూర్ ఇండివిజువల్స్ ఎవరు
మనం అనుకుంటాం చైల్డ్ మెచ్యూర్గా బిహేవ్ చేయాలి, బట్ ఆ చైల్డ్ మెచ్యూరిటీ రావాలంటే మన ప్రవర్తన ఎంతవరకు అనుకూలంగా ఉంది. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాల్సింది, లేకపోతే మీ అమ్మాయిని స్టడీ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ అన్హ్యాపీనెస్ కుటుంబంలో ఉండడం వలన ఆమె కుటుంబ విలువలు అనేవి ఎప్పుడు కూడా నేర్చుకోలేదు. అండ్ ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. ఎందుకంటే తనకి ఏ ఫ్యామిలీలో తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళినా ఆ ఫ్యామిలీని గౌరవించే అవకాశం, లేకపోతే ఆ వాల్యూస్ని ఆమె ఇన్కల్కేట్ చేసుకునే అవకాశాలు ఇక్కడ శూన్యంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అంతా ఏమవుతుందంటే తనని మాత్రమే ఖండిస్తున్నారు, తనని మాత్రమే సరి చేసుకోమంటున్నారు, కానీ అవతల వాళ్ళలో కూడా వాళ్ళు చెప్పే పద్ధతిలో కూడా తప్పు ఉన్నా కూడా సరి చేయట్లేదు అన్న భావన ఆమెకి దృఢంగా ఉండిపోయింది. సో ఇవన్నీ కూడా ఆమె కాలక్రమేణా ఆమె ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు. కాబట్టి సపోజ్ మీ అంతటి మీరు అది న్యూట్రల్ చేయలేకపోతున్నారు, ఆ హార్మనీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ తను ఓపెన్లీ తన సమస్యలు ఏంటి అనేది మీ అమ్మాయికి చెప్పగలరు, ఎంత లాజికల్గా తను ఆలోచిస్తుంది అనేది. మేడం, ఫాదర్ వైఫ్ నుంచి ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుందంటారా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ఎందుకు అవసరం అవుతుందంటే, ఇక్కడ వీళ్ళందరూ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయంటే నేను అనుకున్నది కరెక్ట్, సో ఈ ఇండివిజువల్స్ అందరికీ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, సో ఒకరికి న్యూట్రల్ పర్సన్ అవసరం అనమాట. వాళ్ళు ఏంటంటే థింగ్స్ని ఆబ్జెక్టివ్గా చూస్తారు, రీజనబుల్ బిహేవియర్ గురించి చూస్తారు. సో ఇక్కడ ఫాదర్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే తను కూడా ఒక బాధ్యత అనేది తీసుకోవాలి అండ్ కమ్యూనికేట్ చేసే పద్ధతిలోని ఒక చేంజ్ అనేది తీసుకురావాలి. తను ఏంటంటే లేదు నువ్వు వినాల్సిందే, నువ్వు చేయాల్సిందే, ఇలానే ఉంటుంది, నువ్వు సర్దుకుపోవాలి, సో ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో ఇదేమవుతుందంటే ఒక థెరపిస్ట్ ఏం చేస్తారు అంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడము. సో తను చెప్పినా కూడా వాళ్ళు ఒక ఒపీనియన్తో, అంటే ఒక ఫిక్సేటెడ్ మా అమ్మాయి ఎప్పుడు ఇలానే చెప్తుంది, లేకపోతే వీళ్ళ అమ్మాయి కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు ఇలానే అంటారు. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా తను అదే యాంగిల్లో తీసుకుంటారు. కాబట్టి థెరపిస్ట్ ఏంటంటే ఒక ఫెసిలిటేటర్గా ఉంటూ న్యూట్రల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు. ఒక థెరపిస్ట్ హెల్ప్ తీసుకొని సో అట్లీస్ట్ మీ అమ్మాయికి అర్థమయ్యే పద్ధతి ఏంటి, కుటుంబం అంటే ఏంటి, విలువలు ఏంటి, అందరూ ఎలా ఉంటారు, సో ఆమెకి అర్థమయ్యే విధంగా చెప్తే అట్ ద సేమ్ టైం హార్మోనల్ కరెక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎమోషనల్ లెవెల్ కొద్దిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు రిపీటెడ్గా రెగ్యులర్గా చెక్ చేయించుకోవడము, ఒక ఏమంటారు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం, వీలైతే కూడా అండర్లయింగ్ ఆమెకి ఏమైనా మానసిక సమస్య ఉందా, లేకపోతే ఆమె వ్యక్తిత్వం ఎలా ఫామ్ అయింది, సో ఒక సైకలాజికల్ అసెస్మెంట్ అనేది అవసరం అవుతుంది ఈ కేసులోని. రాగిణి గారి సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలు. నమస్కారం. పిల్లలను పుస్తకాల వైపు మరల్చడానికి ముందుగా వారికి బొమ్మలతో కూడిన పుస్తకాలు ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల చిన్నారులు వాటి వైపు ఆకర్షితులై చదవడం ప్రారంభిస్తారు. అలాగే పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన పుస్తకాలే వారితో చదివించాలి. అప్పుడప్పుడు వారిని దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి తీసుకెళ్లి సభ్యులుగా చేర్పించాలి. అక్కడికి వచ్చే మిగిలిన పిల్లలతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా వారికి పుస్తకాలపై ఇష్టం పెరుగుతుంది. కొత్త పుస్తకం చదువుతున్నప్పుడు వారికి అర్థం కాని విషయాలు, అర్థం కాని మాటలు ఎన్నో ఉంటాయి. చదివేటప్పుడు చిన్నారులకు వచ్చే అనుమానాలన్నీ తల్లిదండ్రులే తీర్చాలి. అలా చేయడం వల్ల వాళ్ళు క్రమంగా పుస్తక ప్రియులుగా మారుతారు. ఒక్కసారి పుస్తకం చదవడంలోని ఆనందాన్ని ఆస్వాదించడం పిల్లలు మొదలుపెట్టారంటే ఇక పెద్దలు చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్నాం మీ వంటల సందడి. ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో సుష్మితా చౌదరి ఉన్నారు. సో సుష్మితా చౌదరి మనకి ఏ రుచికరమైన వంట పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సుష్మిత. నమస్తే. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సరే, మా సకుల కోసం ఏం చేయబోతున్నారు ఈరోజు? కొంచెం డిఫరెంట్గా మ్యాంగో మెలన్ చట్నీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా సుష్మిత? పచ్చి మామిడికాయ తురుము, ఆయిల్, కొత్తిమీర, పసుపు, పుచ్చకాయ ముక్కలు, పోపు దినుసులు,
కారం, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర. సో ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా బౌల్ తీసుకుందాం. ఓకే, సో ఎంటీ బౌల్. బౌల్ తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫస్ట్ పచ్చి మామిడికాయ తురుము. ఓకే, సో పచ్చి మామిడికాయ తోలు తీసేస్తారు మొత్తం. తొక్కు తీసేసి మనం ఏంటంటే సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఓకే. తురుముకోవచ్చు, లేదంటే ముక్కలు. సో దాన్ని తురిమేస్తారు ఇప్పుడు మీరు. ఓకే, పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఓకే. సో మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండు వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు అందులో? పుచ్చకాయ ముక్కలు. ఇది పుచ్చకాయ ఏంటంటే మనం రెడ్ పార్ట్ కి వైట్ పార్ట్ కి మధ్యలో వైట్ ఉంటుంది కదా, మనకి రెడ్ కి గ్రీన్ కి మధ్యలో పడేస్తాం అది. అది పడేస్తాం కదా, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వైట్ పార్ట్ ని మనం సన్న లేయర్ గా చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అది కూడా వాడుకోవచ్చు. డన్. సో తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. తర్వాత కారం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి కొంచెం దంచి వేసుకున్నాం. ఓకే. సో వెల్లుల్లిని బాగా దంచేసి అది వేసుకున్నాం. జీలకర్ర. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం బాగా మిక్స్ అయ్యేది. సో అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, దీన్ని బాగా కలుపుకొని ఓకే, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకే. సో తాలింపు వేయాలంటే మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఓకే, సో స్టవ్ వెలిగించాం, బాండి పెట్టాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ నార్మల్ గా తాలింపు చేసేటట్టు 1 Okay. స్పూన్ పోపు దినుసులు. ఓకే, అన్ని మిక్స్, మెంతులు, మనకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అన్ని ఎండుమిరపకాయలు. ఎండుమిర్చి. సో పోపు దినుసులు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేయరా? స్టవ్ ఆఫ్. సో పోపు వేసాం, ఫైనల్ గా మనం అందులో పసుపు వేసాం. సో దీని ఫైనల్ గా చట్నీ బాగా కలుపుకోవాలి. ఓకే. సో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా. మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే మిక్స్ చేసేసుకుందాం. కొంచెం గార్నిషింగ్ లో వేసుకుందాం. అసలు ఇప్పటివరకు కొత్తిమీర మనం వేయలేదు. వేయలేదు. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ కొత్తిమీర వేసి కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సర్వింగ్ కొంచెం వెరైటీగా ఉంటే సింపుల్ చట్నీయే, కానీ మనం సర్వింగ్ కొంచెం గ్రాండ్ గా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది వాటర్ మెలన్ తో ఇలా ఒక ఫ్లవర్ లాగా బౌల్ లాగా చేశాను. ఇందులో సర్వ్ చేస్తాను. సో మీరు వాటర్ మిలన్ వైట్ పార్ట్ తీసి అందులో వేశారు. సో దాన్ని వేస్ట్ చేయకుండా మిగిలిన పార్ట్ ని మిగిలిన పార్ట్ రెడ్ పార్ట్ ఇది గ్రీన్ ని మీరు బౌల్ లాగా తయారు చేశారు. వెరీ నైస్. ఇప్పుడు పైన కొంచెం లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే, మ్యాంగో మెలన్ చట్నీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా. షూర్. వంట చేయడం ఎంత ఇంపార్టెంటో దాని ప్రజెంటేషన్ అంతకంటే డబుల్ ఇంపార్టెంట్ అండి. చూసారు కదా సుష్మిత సింపుల్ చట్నీని ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసిందో. మ్యాంగో మెలన్ చట్నీ. ఈ సీజన్ లో మ్యాంగోస్ అంటే ఎవరు ఇష్టపడదు చెప్పండి. రకరకాల మ్యాంగోస్ మనకు దొరుకుతాయి కాబట్టి మీ ఇష్టమైన మ్యాంగో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా చట్నీ తయారు చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. సో మరి మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పుచ్చకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి, నూనె, పోపు దినుసులు, పసుపు, కొత్తిమీర. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పచ్చి మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పుచ్చకాయ ముక్కలు కూడా వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు, పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. టేస్టీ టేస్టీ మ్యాంగో మెలన్ చట్నీ తినడానికి రెడీ. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా
అదిరిపోయి మ్యాంగో మెలన్ చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. వావ్, వెరీ టేస్టీ. సుష్మిత అన్నట్టుగానే కొంచెం పులుపుల్లగా, కొంచెం తీయగా, చాలా చాలా బాగుందండి. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ చట్నీని ఇష్టపడతారు. వెరీ నైస్. అండ్ ఈ చట్నీ మనకు రైస్లో అయినా బాగుంటుంది, టిఫిన్స్లోకి అయినా బాగుంటుంది అని చెప్పారు కదా. చాలా చాలా బాగుంది సుష్మిత. టక చేసేసావు, ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ సింపుల్ రెసిపీ చాలా చాలా టేస్టీగా చేశారు. వెరీ నైస్. సో ఇంత టేస్టీ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL A స్టార్ నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సుష్మిత తయారు చేసిన మ్యాంగో మెలన్ చట్నీ టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి అదిరిపోయే టేస్ట్లు రెసిపీస్ మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకంటే ఆలస్యం, మాకు ఫోన్ కాల్ చేయండి, మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు రాత్రులు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. అవన్నీ వారి భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడేవి. ఎన్నో నీతి సూత్రాలు బోధించేవి. నేడు ఆ సంస్కృతి తగ్గిపోయింది. అందుకే బాల సాహిత్యంలో ముఖ్యమైన 4 పుస్తకాలనన్నా విద్యార్థులతో తప్పక చదివించాలి. పిల్లల కోసం కొనే పుస్తకాలు తల్లిదండ్రులు ఆసక్తికి తగిన విధంగా కాకుండా పిల్లల అభిరుచికి తగినట్లు ఉండాలి. అప్పుడే చదవడంలోని ఆనందాన్ని పిల్లలు పొందగలుగుతారు. పుట్టినరోజులు వంటి పండుగలు వచ్చినప్పుడు పిల్లలకు పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి. అసలు పుస్తకాలు చదవడం అనే మంచి అలవాటును పిల్లల్లో కలిగించాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. కేవలం పుస్తకాలు అంటే తరగతికి సంబంధించినవే అనే భావన చిన్నారుల్లో పోగొట్టాలి. పిల్లల్లో పఠనాశక్తి కలిగించడం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. అపర్ణ గారు ఈ రోజు మనకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తామంటున్నారు. మనది ఎలాగో ఆవిడని పలకరించేసి మనము నేర్చేసుకుందాం. నమస్తే అపర్ణ గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుండి వస్తున్నారు? తార్నాక నుంచి. తార్నాక నుంచి. ఈ రోజు మాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తామన్నారు కదా, ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? దీనికోసం కలర్స్ కావాలి, ఫ్యాబ్రిక్ కలర్స్, మీడియం, ట్రే, తర్వాత బ్రషెస్, క్లాత్, తర్వాత ఫ్రేమ్. ఓకే, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? అవునండి. ఇది క్లాత్ మనం ఫ్రేమ్ కి ఫిక్స్ చేసుకోవాలి. రౌండ్ ఫ్రేమ్ కి ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రేమ్ కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవాళ నేను షేడింగ్ చూపిస్తున్నాను. సో దానికి ముందు మీడియం ఉంటుంది కదా, అది అప్లై చేసుకోవాలి. ఓకే, క్లాత్ అనేది ఏ క్లాత్ తీసుకోవాలి? ఏ క్లాత్ అన్నా, సిల్క్ కానీ. యాక్చువల్ గా ముందు స్టార్టింగ్ చేస్తున్నారంటే ఈ కాటన్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. 2x2 దాని మీద బాగా వస్తుంది. ఈ పెయింటింగ్ దేనిపైకి బాగుంటుంది? మనం శారీస్ మీద చేసుకోవచ్చు, లేకపోతే ఇది చేసింది మనం ఫ్రేమ్ కూడా కట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద చేసుకోవచ్చు. సో ఇంట్లో మనం ఇవి పెయింటింగ్ చేసుకుంటే ఇలాగా ఫ్రేమ్ చేయొచ్చు, శారీస్ మీద చేయొచ్చు, డ్రెస్సెస్ మీద చేయొచ్చు. ఓకే, సో అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ లోనే షేడింగ్ చూపిస్తున్నాను. ఓకే, సింగిల్ కలర్ అయితే ఓకే, కానీ కొంచెం షేడింగ్ అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు పెయింటింగ్ లో చేసేందుకు. డబుల్ కలర్ ఇలా వేసి. బ్రష్ లో కూడా సైజెస్ ఉంటాయి కదండి, దీనికి ఏ సైజ్ తీసుకోవాలి? అంటే మనకి మనం పెద్దవి, ఒక పెద్ద బ్రష్ ఒక చిన్నది పెట్టుకుంటే మనకి డిజైన్ బట్టి చేసుకోవచ్చు. ఇలాగా లైట్ షేడ్ నుంచి మనం డార్క్ షేడ్కి వెళ్తే. ఓకే, ఇది ఎంత టైం ఆరనియాలి మొత్తంగా? ఒక 10 minutes లో ఆరిపోతుంది. టోటల్గా మనం వాష్ చేసుకున్నా ఇంకా అది పోదు? పోదు, ఎందుకంటే మీడియం రాస్తాం కదా, సో దాంతో బాగా ఫిక్స్ అవుతుంది కలర్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఆ గ్రీన్ కూడా మీడియం కలర్ అనేది అప్లై చేశారా లేదండి? మిక్స్ చేశానండి, మీడియం మిక్స్ చేశాను.
అంటే మీడియం అనేది కంపల్సరీ అన్నిట్లో మనం పెయింటింగ్ లో మిక్స్ చేసుకోవాలి. కలర్స్ లో మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మనం షేడింగ్ ఇచ్చినప్పుడు మాత్రం అది అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ బటర్ఫ్లై వేస్తున్నాను. సో దీనికి ముందు కలర్ ఓకే ఇది అప్లై చేసేస్తే మనకి షేడింగ్ బాగా వస్తుంది దీంతో. అంటే ఇది ఆరిపోయిన తర్వాత వేయాలా వెంటనే అప్లై చేసేయాలండి ఈ కలర్? కొంచెం ఆగాలి, మనము ఆగి అప్లై చేయొచ్చు. ఓకే. మీరు ఎన్నాళ్ళుగా నేర్చుకున్నారు పెయింటింగ్ ని? అంటే నేను అప్పుడే 20 years నుంచి చేస్తున్నాను. 20 years నుంచి చేస్తున్నా? అంటే కొంచెం ప్రొఫెషనల్ గా 15 years నుంచి బాగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అనేది చేస్తూనే ఉన్నాను, కానీ ప్రొఫెషనల్ గా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఒక 15 years నుంచి చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం కలర్స్ లో అయితే వాటర్ ని మిక్స్ చేయట్లేదు, డైరెక్ట్ ఓన్లీ మీడియమే అప్లై చేస్తున్నాం మనం. బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ అంటే బాడీకి బ్లాక్ తీసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ తీసుకోవచ్చు. ఓకే. సింగిల్ కలర్ కంటే నువ్వు డబుల్ షేడ్ వేసేటప్పటికి దాని లుక్ కూడా బాగుంటుంది. అవునండి. లేకపోతే మనం వేరే కలర్స్ కూడా మనం ఇంకా కూడా మల్టీ కలర్ వాడుకోవచ్చు. ఇదేంటంటే బటర్ఫ్లై కదా. అవును. సో డిఫరెంట్ కలర్స్ మనం వాడచ్చు దీంట్లో. చిన్న చిన్న కొంచెం హైలైట్స్ ఇచ్చేస్తే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి చెమ్కి లాగా కూడా ఉంటుంది కదా మనకి పెయింటింగ్, అలాంటి అది కూడా వేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్. ఇవి ఫ్రాలికా వస్తుంది షైనింగ్, అవి కూడా వేయచ్చు దీంట్లోనమాట. మనం ఇవి ఆరేందుకు కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. ఒక 5-10 minutes లో ఆరిపోతుంది. ఓకే, నైస్. చాలా తొందరగా మనకి అయిపోయింది. 2 minutes లో షేడింగ్ కూడా చాలా తక్కువ టైంలోనే ఇచ్చేసారు. అది కూడా మనకి నచ్చే కలర్ ని తీసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మీరు అన్నట్టు ఇంట్లోనే తయారు చేసుకుని గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది. ఇది ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు. బటర్ఫ్లై ఒక ఫ్లవర్ వేసి చాలా బాగుంటుంది. ఫ్రేమ్ చేస్తే చాలా లుక్ మారిపోతుంది. అవును. మీరు అన్నట్టు ఇంకా గ్లిటరింగ్ ఇస్తే ఇంకా హైలైట్ అవుతుంది. గ్లిటర్స్ కూడా వాడచ్చు, లేకపోతే ఇంకా వేరే మనకి ఏ ఐడియా ఉంటే అది వాడచ్చు. అవును, చాలా బాగుంది. మరి ఈ విధంగా తయారు చేసిన పెయింటింగ్ ఏమైనా ఉందండి? అవునండి, ఉంది. చూద్దామా? తప్పకుండా. సో ఇది ఫ్రేమ్ చేసుకోవచ్చండి, దానికోసం వేసాను. లేదా అంటే డ్రెస్ మెటీరియల్ కూడా మనం ఇది టాప్ కి ఈ డిజైన్ వేసుకోవచ్చు, శారీస్ కి ఇది బార్డర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇది మామూలుగా మనం పళ్ళు కూడా వేయచ్చు ఆ డిజైన్. తర్వాత ఇది ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా డిజైన్ మనం చేసుకున్నది కొంచెం క్లాత్ ఇలాగా ప్లెయిన్ గా వదిలేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఫ్రేమ్ చేసుకున్నా చాలా అందంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ రోజెస్ తీసుకున్నారు. మెయిన్ కాంబినేషన్ ఏంటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏముందో దాన్ని కాస్త ఇందులో హైలైట్ చేసి డబుల్ షేడ్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా షేడింగ్ అనేటప్పటికీ కొంచెం దీనికి దగ్గరగా ఉంటేనే బాగుంటుంది అంటారా? ఎప్పుడు కూడా మనము ఏ కలర్ అయితే శారీ తీసుకుంటామో ఆ కలర్స్ వాడితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా రిచ్ లుక్ వస్తుంది. నైస్, చాలా బాగుంది. అలానే ఫ్లవర్స్ పై వరకు రోజెస్ ఇచ్చారు, కార్నర్లు. ఇలాంటిది పళ్ళు ప్లెయిన్ శారీకి పళ్ళుకి ఇలా డిజైన్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా రోజెస్ మళ్ళీ బార్డర్ అంతా వేసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్స్ ఇలా ప్లెయిన్ డ్రెస్సెస్ పై కూడా డిజైన్స్ బాగుంటాయి. అవునండి. ఓకే, ఓన్లీ రోజెస్ అనే ఫ్లవర్స్ అనే కాదు, ఇంకా మనకి నచ్చే డిజైన్ ఏదైనా చేయొచ్చండి. ఓకే, చాలా బాగుందండి అపర్ణ గారు. ఈ రోజు మా సకులకు చాలా ఈజీ మెథడ్ లో పెయింటింగ్, అది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ విత్ డబుల్ షేడింగ్ ఎలా నేర్పించారు అంటే చాలా ఈజీ మెథడ్ లో నేర్పించేశారు. ప్రేక్షకులందరూ ఈ పటికి చూసి నేర్చేసుకుంటారు. మరి ఇంత మంచి పెయింటింగ్ ని మాకు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 04023255654 నెంబర్ కు కాల్ చేయండి. మరి ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలు పుస్తకాలు చదువుకోవడానికి ఇంట్లో అనుకూలమైన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. ఐప్యాడ్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా ఒక్క పుస్తకం ఇచ్చే ఆనందం వేరు అని పిల్లలకు తెలిసేలా చేయాలి. హాస్యాన్ని పంచేవి, ఆసక్తిని కలిగించేవి,
వైజ్ఞానిక విషయాలు తెలియచేసేవి పిల్లల ఆసక్తిని బట్టి వారికి అందుబాటులో ఉంచాలి. పత్రికల్లో వచ్చే పదపట్టికలు వంటి వాటిని వారి చేత పూర్తి చేయించడం వల్ల వారి మనసు పదును పెట్టినట్టు అవుతుంది. పిల్లలతో పాటు తల్లి కూడా కూర్చుని పుస్తకాలు చదవడం వల్ల తల్లినే స్ఫూర్తిగా తీసుకుంటారు పిల్లలు. తెలుగులో ఉన్న శతక పద్యాలను నేర్పించి వాటిలోని నీతి సూక్తులు వివరించి చెప్పడం వల్ల చిన్నారులకు మంచి ప్రవర్తన అలవడుతుంది. కంఠస్థం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి నేటి తరం పిల్లలను పుస్తక ప్రేమికులుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.